ఇదిగో అసలు ఈ పెళ్లి ముడిపడుతుంది అనుకోలేదు. ఏ దేవుడు కరుణించాడో 3 ముళ్ళు పడ్డాయి. ఊరుకోక్క, సావిత్రక్క వింటుంది. వింటే వింది. నేనేమన్నా లేని మాట అన్నానా? ఆవిడ గారికి ఏమన్నా తెలియని బాగోతమా? వాడెన్ని విధవేషాలేశాడు. హరిదాస్ వేషంలో వస్తే నేను గుర్తుపట్టాను, కానీ ఆవిడ గారు అసలు గుర్తుపట్టనట్టే నటించింది. అంటే ఏం తెలియదనుకుంటున్నావా? ఆవిడ గారికి అన్నీ తెలిసి నాటకం పైకే పత్తిత్తులా మన మీద విరుచుకుపడుతుంది. ఆవిడ గారికి అన్నీ తెలిసి నాటకం పైకే పత్తిత్తులా మన మీద విరుచుకుపడుతుంది. పళ్ళు రాల్తాయి. పచ్చటి పందిట్లో ఏంటే పిచ్చి కూతులు కూస్తున్నావు? అసలు నీలాంటి దాన్ని పిలుచుకురావడం నాదే బుద్ధి తక్కువ. అందుకేనే మంగమ్మ గారు నిన్ను అలగా మనిషి అన్నారు. ఏంటే నా కూతుళ్ళు అల్లుళ్ళను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా? పోవే అవతలికి పో. సావిత్రక్క, పిలిచి అవమానిస్తున్నావు. అయినా ఉన్నమాట అన్నాను, కానీ లేని మాట అనలేదుగా. చిచి, అసలు ఇలాంటి ఫంక్షన్ కి రావటం నాదే బుద్ధి తక్కువ. పదవే, ఇంకా ఎందుకు ఇక్కడ? పద పో. సావిత్రి, ఊరుకో. పిలిచి అలా పొమ్మనడం తప్పు. వచ్చింది మెక్కిపోక ఆ తిక్కు కూతులేంటి? ఈ చల్లటి వార్త విని మంచి బహుమానం ఇస్తుంది మనకి. పనికి మాలిన సన్నాసి, మళ్ళీ నాకు ఫోన్ చేశావెందుకు? ఆ ఇంట్లో ఉండి చెప్పిన పని ఏదీ తిన్నగా చేయని వాడివి ఎందుకు నాకు మళ్ళీ ఫోన్ చేశావు? పెట్టాయి ఫోను. అమ్మమ్మమ్మమ్మ, కోప్పడకండమ్మా. చవటనని సన్నాసుని తిట్టండి, చివరికో దెబ్బ కొట్టండి, ఏం పర్వాలేదు. ఇక్కడ విషయం మీ చెవిని ఎత్తే మీరు వచ్చి నాకు ఉపయోగపడుతుందని ఫోన్ చేశా. మరేం లేదమ్మా, పంచం దగ్గరికి మన్నయ్య వదిన నేను మా ఆవిడ అందరూ వచ్చాం. ఇరుగు పొరుగు కూడా వచ్చాం. ఓహో, దరిద్రపు సంతంతా దిగిందన్నమాట. ఏదో మీ అభిమానం అమ్మా. దిగటమే కాదమ్మా, దర్జాగా ముందు వరుసలో కాలు మీద కాలు వేసి కూర్చున్నాం. చక్కగా కాలు ఊపుకుంటూ కూర్చున్నామ్మా. అలాగా? అబ్బో, పాటలు డాన్సులు భలే ఉసారుగా సాగుతున్నాయిలే అమ్మా. మిమ్మల్ని ఎవరు కూర్చోబెట్టారు ముందు వరుసలో? నేను కూర్చోలేదమ్మా, నేను నుంచునే ఉన్నా. వాళ్ళందరూ కూర్చున్నారు. మన వాళ్ళందరినీ తమ పెద్ద కోడలు కూర్చోబెట్టింది. పెద్ద కోడలు అన్నావంటే పళ్ళు రాలతాయి. అదే అదే, మా వదిన పక్కింటావిడ ఆ పని చేసిందిలే అమ్మా. దేనికి? ఎంకి నాయుడు బాబాను ఓ గజ్జల డాన్సులు చేసేస్తా ఉంటే ఆ రఘురాం సైతం ఎంకి నాయుడు బాబు కథగా అంత పక్కింటావిడి. అంతే, దవడ పొల్లు రాలు కొట్టిందమ్మా. మంచి మాటేగా అంది. కాని మా వదిన ఆవిడ దవడ పొల్లు రాలు కొట్టిందే. అసలు మీరుంటే రసాబాస అయ్యేదమ్మా. అసలు మీరు లేదని నా మనసు పీకేసి అసలు మీకు ఫోన్ చేసే వరకు మనసు ప్రశాంతంగా లేదు. మీకు ఫోన్ చేసా మనసు ప్రశాంతంగా ఉంది. వాళ్ళని అక్కడే ఉండమను, వచ్చాక నన్ను కలవమను. వాళ్ళతో చాలా పనుంది. అట్టగనమ్మా, అందరు రాపెత్తా.
సార్ కాఫీ. మేడం కాఫీ. సార్ ఫుడ్ ఏమైనా? తర్వాత చెప్తాను, వెళ్ళు వెళ్ళు. ఏయ్, ఎందుకు నవ్వేది? ఢిల్లీ రేడియో స్టేషన్ డైరెక్టర్ ప్రభాకర్ గారిని, శ్యామల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్. నేను ఏఐఆర్ డైరెక్టర్గా ఢిల్లీలో ఉంటాను. తను నా భార్య శ్యామల. ఈ కార్యక్రమంలో ఇలా ముందుగానే వేదిక పైకొచ్చి టైం తీసుకుంటున్నందుకు మీరందరూ నన్ను మన్నించాలి. అర్జెంట్గా నేను మళ్ళీ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలా చొరవ తీసుకోవాల్సి వచ్చింది. నూతన వధూవరులు చిరంజీవి రఘురాం, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతామహాలక్ష్మిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో చల్లగా ఉండండి. సీతారాములంత పవిత్రంగా రాధాకృష్ణుల ప్రేమను సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
యాక్చువల్గా నేను రఘురామ్ పెళ్లికే రావాల్సిన వాడిని, కానీ కొన్ని అనివార్య కారణాలు నన్ను ఇక్కడికి రానివ్వలేదు. అందుకే ఈ రిసెప్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదనే ఈరోజు వచ్చాను. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. రఘురామ్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా మాట్లాడతాడు, ఇన్స్పైరింగ్గా మాట్లాడతాడు, ఇంప్రెసివ్గా మాట్లాడతాడు. రాముడంటే బాధపడాలి కానీ రావణుడంటే బాధపడకూడదు. మనిషి చెలించినప్పుడే కళ్ళు చెమ్మగిల్లుతాయి. అవి మన స్పందనలకు సాక్ష్యాలు. సంతోషాలకి దుఃఖాలకి కన్నీళ్ళు వస్తాయి. వాటికంటూ ఒక విలువ ఉంది. వాటి విలువ తగ్గిస్తే బతుకు అర్థం మారుతుంది. గుప్పెడు గుండె గొప్ప జీవితాన్నిస్తుంది. సీతగారు, మీరు నా మనిషి అయిన తర్వాత మీ గురించి ఏ కామెంట్ గాని ఎవరు చేసినా నేను మౌనంగా ఉండను. అంతేకాదు, తను చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ చేస్తాడు. మీకు వీళ్ళిద్దరూ ఆల్ ఇండియా రేడియో కళాకారులుగానే పరిచయం, కానీ నాకు రఘురామ్ తన చిన్నతనం నుండి బాగా తెలుసు. అందుకే ఈ శుభ సందర్భంలో అతని గురించి సంతోషంగా 2 మాటలు చెప్పాలనుంది. సహజంగా గుణగణాలనేవి జన్మతహా వస్తాయి. అవే మనకి మంచి పేరు తెచ్చిపెడతాయి, అభివృద్ధికి ఆసరాగా నిలుస్తాయి. అలా రఘురామ్ చిన్నతనం నుండి ఎంత స్మూత్గా మాట్లాడతాడో అంత హార్డ్ వర్కర్. ఎంత సరదాగా ఉంటాడో అంత సిన్సియర్. అందుకే రఘురాముని ఆల్ ఇండియా రేడియో ద్వారా నేనే ప్రమోట్ చేశాను. మంచి మనసు, మంచి వ్యక్తిత్వం, అనుకున్నది సాధించే తత్వం. అన్నిటికంటే గొప్పది రఘురామ్ క్యారెక్టర్. వయసుకు మించిన ఆలోచనలు ఎన్నెన్నో ఉన్నాయి మన రఘురాంలో. అనుభవంతో దాన ధర్మాలు, సహాయ సహకారాలు అలవడతాయి. కానీ మన రఘురాంలో ఆ హెల్పింగ్ నేచర్ పుట్టుకతోనే అలవడింది. తను తన కాళ్ల మీద నిలబడి ముందుకొచ్చి ఎందరికో రక్తదానం చేసి ఎన్నో జీవితాలే నిలబెట్టాడు. అవి మీకెవరికీ తెలీదు. సంపాదనలో మరో పావు భాగం వృద్ధాశ్రమానికి చేయూతగా అందించి చాలా పెద్దతనాన్ని తన సొంతం చేసుకున్న చిన్న వయసు వాడు రఘురామ్. భగవంతుడు ఇతని మంచితనానికి అండగా ఉంటూ ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఇతనితో చేయిస్తాడని మనస్ఫూర్తిగా మనందరం ఆశిద్దాం. ముఖ్యంగా ఈ సందర్భంలో నాకు మాట చెప్పాలనిపిస్తోంది. పిఠాపురం వారి విందు అని అందరిని ఇలా ఆహ్వానించడానికి కారణం మన రఘురామ్. ఆ పిఠాపురం మంగమ్మ గారికి ఎవరూ చేయలేని గొప్ప సాయం మన రఘురామ్ చేసుంటాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ దంపతుల పేరిట ఈ విందు ఏర్పాటు చేసుంటారని నేను భావిస్తున్నాను. క్షమించండి. ఆ పిఠాపురం మంగమ్మ గారికి ఎవరూ చేయలేని గొప్ప సాయం మన రఘురామ్ చేసుంటాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ దంపతుల పేరిట ఈ విందు ఏర్పాటు చేసుంటారని నేను భావిస్తున్నాను. క్షమించండి. దయచేసి మీరు చివర్లో అన్న మాటల్ని వెనక్కి తీసుకోండి. ఎందుకు? మీకు పిఠాపురం మంగమ్మ గారు తెలుసా? వారు గొప్పవారని విన్నాం. వారి ఆస్తి, అంతస్తు, పలుకుబడి, పరపతి మీకు తెలుసా? జమీందారులు కావచ్చు. కావచ్చు కాదు, జమీందారులే. అష్టైశ్వర్యాలు వాళ్ళ ఇంట్లో తులతూగుతాయి. అష్టలక్ష్ములు వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటాయి. కావచ్చండి, నేనే కాదనలేదే.
రఘురాం మంగమ్మ గారికి ఆర్థికంగా సహాయం చేస్తుంటాడని నేనేమనలేదే. ఏ విధంగానూ వాడు నాకు సహాయం చేసే అర్హత లేదు. మీరు రక్తదానం, నేత్రదానం, ధన సహాయం చేస్తాడు అని అతని గురించి చెప్పారు. కానీ వీరు ప్రతి ఏటా గ్రామాలే దత్తత తీసుకొని ఆ గ్రామాల్ని, గ్రామ ప్రజల అవసరాల్ని తీర్చి ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు అందుకున్న గొప్ప వ్యక్తి. దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధి మాలాంటి వాళ్ళకి అప్పగించి మాకు ఆర్థిక అభివృద్ధి, మంచి పేరు తెచ్చిపెట్టారు. అలాంటి వీరికి అతను సాయం చేయాల్సిన పనే ఉంది. అవి అందుకోవాల్సిన అవసరం వీరికే ఉంది. పొరపాటు పడుతున్నారు. నిన్నగాక మొన్న బెంగళూరు నుండి ఓ గుండె మద్రాసు వెళ్లి మరో మనిషికి జీవితాన్ని ఇచ్చింది. ఆ గుండె పేదవాళ్లదో ధనవంతులదో తెలియదు. ఎంతో మంది పేదవాళ్ల అవయవాలు చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఆదుకుని జీవితాలనిచ్చాయి. అలాగే అన్ని సాయాలు డబ్బుతో ముడిపడి ఉండవు. అలా ఏదైనా జరుగుండొచ్చన్న ఉద్దేశంతోనే అన్నాను. మీరు దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, వారి దత్తత పేరు కోసము, ప్రతిష్ట పెంచుకోవడం కోసం, అలాగే అన్ని సాయాలు డబ్బుతో ముడిపడి ఉండవు. అలా ఏదైనా జరుగుండొచ్చన్న ఉద్దేశంతోనే అన్నాను. మీరు దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, వారి దత్తత పేరు కోసము, ప్రతిష్ట పెంచుకోవడం కోసం, పరపతి చాటుకోవడం కోసం చేస్తే రఘురాం ఏ స్వార్థం ఆశించకుండా చేస్తాడు. నేను చెప్పేదాకా బహుశా అతని విషయం మీకెవరికీ తెలుసుండదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. మేము వెళ్ళొస్తాం. రఘురాం, వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పద. తప్పుగా అనుకోకండి అని చెప్పి వెళ్ళడం కాదు, కాసేపు ఆగి కారణాలు తెలుసుకుని వెళ్ళండి. ఏం అవసరం లేదు, వాళ్ళని వెళ్ళనివ్వండి. అది కాదండి. నేను వద్దంటున్నానుగా. చూడండి, నేను పొరపాటు పడుంటే, ఒకవేళ మీరే రఘురాంకి సాయం చేసుంటే ఐఎమ్ సారీ. ఇలాంటి సంతోష సమయంలో మా మాటల్ని సీరియస్గా తీసుకోకండి. శ్యామల, పద, ఫ్లైట్ టైం అవుతుంది. చాలా ఇగో ఉన్నట్టుంది. మనకు అనవసరం. పద వెళ్దాం. మేడం, మీరు లైట్గా తీసుకోండి. నమస్కారం పిన్ని గారు. వీళ్ళనెవరు పిలిచారు? వాళ్ళు నా వియ్యాల వారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి విందుకు వాళ్ళు రాకపోతే ఎలా? అందుకే నేనే పిలిచాను. మాతో సమానంగా వాళ్ళు ఇక్కడే కూర్చోవాలా? గడప దాటి లోపలికి రావద్దని చాలాసార్లు హెచ్చరించారు. నువ్వు లోపలికి రాకుండా అవి దీని ఒళ్ళో ఎలా పెడతావు? సీత, మీ అమ్మకి ఇక్కడ నా పక్కనే ఇక్కడ కూర్చోబెట్టి వడ్డించు. మమ్మల్ని క్షమించండి. పోవే అక్క. వెళ్ళకపోతే చెప్పు తెగుతుంది. ఇక్కడికొచ్చిన వాళ్ళందరిలో వాళ్ళదే ప్రత్యేక స్థానం. మనకి ముఖ్య అతిథులు కూడా. ఈ చిన్న విషయాన్ని పెద్దగా పట్టించుకుంటే నలుగురిలో మీ పరువే పోతుంది.